హాయ్ అండి, అందరికీ నమస్కారం. 25 సంవత్సరాల కాపురంలో ఎప్పుడూ భర్త మాటకి ఎదురు చెప్పలేదు ఆమె. మొదటిసారి తన కొడుకు నోరు తెరిచి అడిగిన ఒకే ఒక్క కోరిక అది. అమ్మా, నేను లండన్లో ఎంఎస్ చేయాలి. బాగా చదివి మంచి ఉద్యోగంలో స్థిరపడాలి. నాన్నగారు ఒప్పుకుంటారో లేదో అని దిగాలుగా అమ్మ ఒడిలో తలపెట్టుకొని దిగులుగా అన్నాడు 24 ఏళ్ల రిషి. కన్నా, అక్కడకు వెళ్ళాలంటే ఎంత అవుతుందిరా అని అడిగింది ఆ తల్లి. అక్కడ యూనివర్సిటీలో జాయిన్ అయ్యేందుకు రాసిన ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యాను అమ్మా. ఒక 30 లక్షల దాకా అవ్వచ్చు అన్నాడు రిషి. జగన్నాథం వసుధ దంపతులకు రిషి సుమన 2 పిల్లలు. ఇద్దరూ బాగా చదువుతారు. రిషికి మాత్రం లండన్లో ఒక పేరున్న యూనివర్సిటీలో ఎంఎస్ చేయడం ఒక కళ. ఆ కళ నెరవేరే అవకాశం కనిపించక తల్లి దగ్గర బాధపడుతున్నాడు. తండ్రిని మొదట అడిగి చూశాడు. దానికి జగన్నాథం, నువ్వు ఒక్కడివే కాదు, నాకు ఒక కూతురు కూడా ఉంది. దానికి కట్నం ఇచ్చి పెళ్లి చేయాలి కదా. నిన్ను లక్షలు పెట్టి విదేశాలు పంపించే స్తోమత నాకు లేదురా అని కరాఖండిగా చెప్పేశాడు జగన్నాథం. కొడుకు బాధ చూడలేని ఆ తల్లి భర్తతో, ఏవండి, పిల్లలు ఇప్పటి వరకు మనల్ని నోరు తెరిచి ఏమీ అడగలేదు. వాడు పరీక్ష కూడా పాస్ అయ్యి సీటు తెచ్చుకున్నాడు. మనం కొద్దిగా చేయూత ఇస్తే వాడి భవిష్యత్తు బాగుంటుందండి. మీకు డబ్బు సర్దుబాటు కష్టం అనిపిస్తే నాకు పుట్టింటి నుండి వచ్చిన పొలం అమ్మేద్దాం. అప్పుడు వాడు లండన్ వెళ్ళొచ్చు. మన సుమనకు మంచి సంబంధం చూసి పెళ్లి కూడా చేయొచ్చు అన్నది ఆమె. భార్య మాటలకు సూటిగా కాసేపు చూసి మౌనంగా బయటకు వెళ్ళిపోయాడు జగన్నాథం. మొదటిసారి తన భార్య అడిగిన కోరిక ఇది. అది తన కోసం కూడా కాదు. అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాడు జగన్నాథం. 4 రోజుల తర్వాత కొడుకు అకౌంట్లో డబ్బులు వేసి ప్రయాణ ఏర్పాట్లు చేసుకోమన్నాడు. ఎన్ని రోజులు పడుతుంది అని అడిగాడు కొడుకుని జగన్నాథం. పాస్పోర్ట్ వీసా, ఆ కాలేజ్లో అడ్మిషన్ ప్రాసెస్కి సుమారు 3 నెలలు పడుతుంది నాన్న అని చెప్పాడు రిషి. సుమన కూడా ఇంజనీరింగ్ 4th ఇయర్ చదువుతుంది. కొడుకు ఇప్పుడు విదేశాలకు వెళితే ఎప్పుడు తిరిగి వస్తాడో ఏమో అనుకొని తన స్నేహితుడి ద్వారా వచ్చిన సంబంధం ఖాయం చేశాడు. కాబోయే అల్లుడు బెంగళూరులో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. మొదట సుమన చదువు పూర్తయ్యాక చేసుకుంటాను నాన్న అన్నది. దానికి జగన్నాథం, తల్లి, నిన్ను పెళ్లి చేసి పంపించి వదిలించుకోవాలని కాదమ్మా. అన్నయ్య కూడా నీ పెళ్లిలో ఉండడం నాకు ముఖ్యం. మన ఇంట్లో ఇది మొదటి శుభకార్యం. నా పిల్లలతో గడిపే ఆనంద క్షణాలు నేను వదులుకోదలుచుకోలేదు అన్నాడు ఆయన కళ్ళల్లో చెమ్మ తుడుచుకుంటూ. పెళ్ళయ్యాక నువ్వు అత్తవారింటికి, నీ అన్న విదేశాలకు వెళ్ళిపోతారు. అప్పుడు మీ జ్ఞాపకాలే కదా మాకు తోడు అన్నాడు ఆయన. తండ్రి అంతరంగాన్ని గ్రహించి, సరేనన్న, మీ ఇష్టం అన్నది సుమన. మరో నెలలో సుమన పరీక్షలు పూర్తయిపోయాయి. వెంటనే మంచి ముహూర్తం చూసి పెళ్లి చేశారు జగన్నాథం వసుధ దంపతులు. ఆనందంగా తన భర్తతో బెంగళూరు వెళ్ళిపోయింది సుమన. మరో నెలకి అన్నీ పూర్తి చేసుకొని అమ్మా నాన్నతో కలిసి బెంగళూరు వెళ్ళి చెల్లి బావతో 2 రోజులు సంతోషంగా గడిపి లండన్కి పయనమయ్యాడు రిషి. అంతులేని సంతోషంతో తండ్రిని కౌగిలించుకొని, ఎంత కష్టమైనా తన అమ్మా నాన్న తన కల నెరవేర్చే వేళ మనసు నిండా అపరిమితమైన ప్రేమతో సంతోషంగా పయనమయ్యాడు రిషి. రిషి వెళ్ళగానే ఆ తర్వాత రోజు కూతురు దగ్గర నుండి ఇంటికి ప్రయాణమయ్యారు ఆ దంపతులు. ఇంటికి వెళ్ళిన 2 రోజుల తర్వాత సామాన్లు అన్నీ సర్దుకొని ఊరు బయలుదేరారు. ఎక్కడికి, ఎందుకు అని కూడా అడగలేదు వసుధ. అంతులేని నమ్మకం, ప్రేమ భర్త అంటే. వాళ్ళు వెళ్ళింది వసుధ పుట్టిన ఊరు.
అక్కడ తన అమ్మా నాన్న లేకపోయినా వాళ్ళు ఇచ్చిన పొలం ఉంది. చిన్న పొదరిల్లు లాంటి ఇల్లు కూడా ఉంది. సామాన్లు అన్నీ సర్దుకొని స్థిమిత పడటానికి 2 రోజులు పట్టింది వారికి. ఆ రోజు రాత్రి జగన్నాథం భార్య వసుధ చేతిని చేతిలో తీసుకొని, ఒక్క మాట కూడా అడగవా వసు, ఎందుకు మనం ఇక్కడ ఉంటున్నాం అని అన్నాడు జగన్నాథం. దానికి ప్రేమగా ఆమె అతని భుజం మీద తలవాల్చి, మీతో ఎక్కడ ఉన్నా నాకు సంతోషమే అండి అంది వసుధ. ఆ మాటకు ఉప్పొంగిన మనసుతో, వసుధ, ఇన్నాళ్ళు అన్నం పెట్టిన పొలం అది. నీ పుట్టింటి నుండి వచ్చిన ఈ పొలం అమ్మడం నాకు ఇష్టం లేదు. అందుకే అక్కడ మన ఊర్లో ఉన్న మన ఇల్లు అమ్మేశాను. వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చేశాను. ఇన్నాళ్ళు బాధ్యతలతో మునిగిపోయాం కదా, ఇప్పుడు మన కోసం మనం బతుకుదాం అని ప్రేమగా భార్య నుదుటిన ముద్దు పెట్టాడు జగన్నాథం. అతని ప్రేమకు వసుధ మనసు పొంగిపోయింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.